హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఎనీవే, ఉగాది పండగ అంటే గుర్తొచ్చేది మామిడికాయ, అలాగే వేప పువ్వు, ఇంకా పచ్చి పులుసు అనమాట. ఇవన్నీ కలిపితే తయారయ్యేదే ఉగాది పచ్చడి కదా. దాన్ని కావాలంటే ముందుగా ప్రాసెస్ చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను. ఆంధ్రాలో ఇలాగే చేస్తారు. ముందుగా అయితే ఒక బౌల్లో తురిమిన బెల్లం తీసుకుని అందులో షడ్రుచులు కలపాలి కదా. లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే కొంచెం కారం స్పైసీకి, అంటే ఇక్కడతో మనకి 3 మిక్స్ అయినాయి. నేను ముందుగానే చింతపండు గుజ్జు అనేది చింతపండు వేసి వాటర్ వేసి నానబెట్టుకున్నాను అనమాట. దాని మొత్తాన్ని ఇట్లా వాటర్ లాగా, కొందరు ఏంటంటే పేస్ట్ లాగా చేసుకుంటారు, బట్ ఇట్లా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. అట్లానే మామిడికాయ ముక్కలు సన్నగా తురిమి పెట్టుకోవాలి, అవి కూడా వేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత, అంటే బెల్లం కరిగిపోయే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత, ఇంకా వేప పువ్వు, ఇదైతే పక్కా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వేసుకోవాల్సిన ఐటమ్ అనమాట. ఎనీవే, ఇంకా వేప పువ్వు వేస్తే మనకి ఉగాది పచ్చడి ప్రిపేర్ అయిపోయినట్టే. చాలామంది కొబ్బరి, అలాగే పచ్చెనగపప్పు, బనానా వేస్తారు. నేను కూడా బనానా యూజ్ చేస్తాను, బట్ కొబ్బరి పచ్చెనగపప్పు అనేదైతే ఎప్పుడు వేయలేదనమాట. ఎనీవే, నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. వేప పువ్వు ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. అంతేకాదు, మనం ఇయర్లీ వన్సే కాబట్టి పక్కా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తింటే కూడా చాలా మంచిది కదా ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ఎంతమంది ఇష్టపడతారు, ఈ టైప్లో ఎంతమంది ఇళ్లలో చేసుకుంటారు అనేది అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ తెలపండి. అలాగే వీడియో చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎనివి, ఇంకా ఫైనల్లీ నేనైతే బనానా కూడా వేస్తున్నాను. చిన్న చిన్న స్లైసెస్గా డైరెక్ట్ కట్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఇంకా దీంతో నా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ఉగాది పచ్చడి చేసుకున్నారా? చేసుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫైనల్లీ అందరికీ హ్యాపీ ఉగాది. ప్లీజ్ సబ్స్క్రైబ్.